ఈ వీడియోలో మన మొబైల్లో ఫొటోస్ వీడియోస్ అలాగే ఏదైనా డాక్యుమెంట్స్ మనం తెలుసో తెలియకో డిలీట్ చేసేసి ఉంటాం కదా. సో ఆ ఫొటోస్ని ఎలా రికవర్ చేసుకోవాలని క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీనికి గూగుల్ చేసి కొన్ని మెథడ్స్ అయితే ఉంటాయి కదా, వాటిలో ది బెస్ట్ మెథడ్స్ అయితే మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికోసం ప్లే స్టోర్లోనే మనకు కొన్ని అప్లికేషన్స్ అయితే ఉన్నాయి. సో ఆ అప్లికేషన్ని యూస్ చేసుకొని ఎలా రికవర్ చేసుకోవచ్చు అని క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సింపుల్గా ఇక్కడ మనకు 3 అప్లికేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఫైల్ రికవర్ అనేసి ఒకటి ఉంటుంది. ప్లే స్టోర్లోకి వెళ్ళి నేను ఈ అప్లికేషన్ లింక్స్ డైరెక్ట్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు వీటిలో ఏ అప్లికేషన్ అయినా సరే యూస్ చేసుకొని మీరు మీ డిలీట్ అయిపోయిన ఫొటోస్ని వీడియోస్ని డాక్యుమెంట్స్ ఏదైనా కూడా రికవర్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో లైవ్లోనే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఫైల్ రికవర్ అనేసి ఉంది కదా, సో దీన్ని ఓపెన్ చేసామంటే మనకు ఈ విధంగా కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుందన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ రికవర్ ఆప్షన్స్ అనే దగ్గర ఫొటోస్ వీడియోస్ ఆడియో అనేసి అలాగే డాక్యుమెంట్స్ అని ఉంది కదా. సో ఇప్పుడు మీరు ఏదైతే రికవర్ చేసుకోవాలనుకుంటున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఫొటోస్ అనుకోండి. సో సింపుల్గా ఫొటోస్ మీద క్లిక్ చేసామంటే సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఈ విధంగా ఒక యాడ్ అయితే పడుతుంది. ఇక్కడ మనం దాన్ని క్లోజ్ చేసామంటే ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఇక్కడ క్విక్ స్కాన్ అనేసి ఉంది, డీప్ స్కాన్ అనేసి ఉంది. సో క్విక్ స్కాన్ అంటే మనకు లాస్ట్ 30 days కానీ లేదంటే 60 days ఫొటోస్ వీడియోస్ అవి మాత్రమే రికవర్ చేయగలుగుతుంది. అదేవిధంగా డీప్ స్కాన్ అనేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేసామంటే మనకు ప్రీవియస్గా అంటే మన మొబైల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏ ఫొటోస్ మనం అప్లోడ్ చేసి అంటే ఏ ఫొటోస్ అయితే ఉంటాయో అవన్నీ ఏది డిలీట్ చేసినా కూడా అవంతా కూడా మనకు రికవర్ అయితే చేస్తుందన్నమాట. సో ఇప్పుడు సింపుల్గా నేను మీకు ఎగ్జాంపుల్కి మాత్రమే కాబట్టి ఇక్కడ క్విక్ స్కాన్ అనేసి ఉంది కదా, సింపుల్గా దాన్ని క్లిక్ చేస్తానన్నమాట. అది క్లిక్ చేసామంటే ఇక్కడ మనకు పర్మిషన్ అయితే అడుగుతుంది. ఇక్కడ సెట్టింగ్స్ అనేసి ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తాము. అది క్లిక్ చేసామంటే ఇక్కడ ఆ సెట్టింగ్స్లో మనకు అలో చేయాల్సి ఉంటుంది అనమాట. సో దాన్ని ఆన్ చేసాము, మళ్ళీ బ్యాక్ వెళ్ళామంటే సో ఇక్కడ చూసుకోవచ్చు మనం అక్కడ అలో చేసిన వెంటనే మనకి ఇక్కడ స్కానింగ్ అయితే జరుగుతున్నది. ఆటోమేటిక్గా మనకు ప్రీవియస్గా ఎన్ని ఫొటోస్ వీడియోస్ ఏవేవి ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడైతే రీస్టోర్ అవుతాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు 5977 ఫొటోస్ అయితే మనకు రికవర్ అయ్యాయి అన్నమాట. సో వ్యూ ద రిజల్ట్ అని ఉంది కదా, సింపుల్గా దాన్ని క్లిక్ చేసామంటే సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకు ఈ ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా చాలా అంటే దగ్గర 5 years ఫొటోస్ కూడా మనకు ఇక్కడైతే కనబడతాయి అన్నమాట. సో ప్రతి ఒక్కటి కూడా మీరు ఎప్పుడైతే అంటే ఏదైతే ఫొటోస్ అన్నీ కూడా 5 years బ్యాక్ డిలీట్ చేసింటారో అవన్నీ కూడా మనకి ఇక్కడైతే క్లియర్గా కనబడతాయి అన్నమాట. అదేవిధంగా ఫొటోస్ ఒకటే కాదు, వీడియోస్ ఉన్నాయి కదా, వీడియోస్ కూడా సేమ్ ప్రాసెస్. దాని మీద క్లిక్ చేసామంటే బేసిక్ స్కాన్ ఉంటుంది, డీప్ స్కాన్ అనేసి ఉంటుంది. ఆడియోస్కి డాక్యుమెంట్స్ వీటిలో ఏది డౌన్లోడ్ చేసుకోవాలా అంటే ఏది రికవర్ చేసుకోవాలన్నా కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అయితే ఉంటుంది అనమాట. సో దీనికి ముందుగా ఏంటంటే మీరు ఇప్పుడు మీ మొబైల్లో అకౌంట్ సెట్టింగ్స్లోకి వెళ్ళారంటే ఇక్కడ మనకు మేనేజ్మెంట్ అంటే సెక్యూరిటీ ఇక్కడ జీమెయిల్ అనేసి ఉంటుంది కదా. సో ప్రీవియస్గా మీరు ఏదైతే మెయిల్ వాడుతుంటారో ఖచ్చితంగా అదే మెయిల్ అయితే ఇక్కడ లాగిన్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే మనకు ఆ అప్లికేషన్ ఇప్పుడు మనం రికవరీకి ట్రై చేసాం కదా, సో ఆ అప్లికేషన్ ఆటోమేటిక్గా ఈ మెయిల్కి సంబంధించి ఉన్న ఫొటోస్ అన్నీ కూడా రికవర్ అయితే చేస్తుందన్నమాట. సో ఖచ్చితంగా ఇది ఒకసారి చెక్ చేసుకోండి. మెయిల్ అయితే ఎగ్జాక్ట్ మెయిల్ ప్రీవియస్గా మీరు వాడుతుంటారు కదా, సో అదే మెయిల్ అయితే ఉండాలి. అదేవిధంగా ఇంకో అప్లికేషన్ అయితే ఉన్నది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మీడియా రికవరీ అనేసి ఓపెన్ చేసామంటే సేమ్ ఇక్కడ చూసుకోవచ్చు రికవర్ ఫొటోస్, రికవర్ వీడియోస్, రికవర్ డాక్యుమెంట్స్, రికవర్ మ్యూజిక్ ఫైల్స్ అన్నీ కూడా కనబడుతున్నాయి కదా. సో ఇప్పుడు మీరు ఫొటోస్ రికవర్ చేసుకోవాలంటే సింపుల్గా ఇక్కడ రికవర్ ఫొటోస్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తామన్నమాట. సేమ్ అదే విధంగా ఇక్కడ మనకు పర్మిషన్ అడుగుతుంది, అలో చేసి మళ్ళీ బ్యాక్ వెళ్ళామంటే మనకి ఇక్కడ యాడ్ అయితే పడుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ రికవర్ ఫొటోస్ అనేసి ఉంది కదా, సింపుల్గా దాని మీద క్లిక్ చేసామంటే స్టార్ట్ స్కానింగ్ అనేసి ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేస్తాము. అది క్లిక్ చేసామంటే ఇక్కడ చూసుకోవచ్చు మన ఫైల్స్ అన్నీ కూడా ఇక్కడ స్కాన్ అయితే అవుతున్నది అనమాట. సో ఇవంతా కూడా ప్రీవియస్గా మనం మెయిల్కి ఉంటుంది కదా, అంటే మన మెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో ఆ మెయిల్కి కనెక్ట్ అయ్యేసి ఆటోమేటిక్గా అందులో ఉన్న ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా మనకు రికవర్ అయితే అవుతాయి అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇవంతా కూడా నేను ఎప్పుడు ఫొటోస్ ఇప్పుడైతే ఇక్కడ చూస్తున్నాను అంటే ఆల్మోస్ట్ 2-3 years బ్యాక్ ఫొటోస్ కూడా మనకి ఇక్కడైతే కనబడుతున్నాయి. సో ఇదే విధంగా మనం ఫొటోస్ ఒక్కటే కాదు వీడియోస్ కూడా ఉన్నది కదా, ఇక్కడే రికవర్ వీడియోస్ అనేసి రికవర్ డాక్యుమెంట్స్ అని. సో ఇవంతా కూడా మనము ఈ అప్లికేషన్ ద్వారా రికవర్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ప్రీవియస్గా చెప్పాను కదా, సేమ్ అదేలాగానే ఉంటుంది. ఇంకోటి
డిస్క్ డిగ్గర్ అనేసి ఒక అప్లికేషన్ అయితే ఉంది. ఈ అప్లికేషన్ వచ్చేసి మనం మోస్ట్లీ ల్యాప్టాప్ డెస్క్టాప్ ఉంటుంది కదా, వాటిల్లో డేటాని రికవర్ చేసుకోవడానికి మనం యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. సో దాన్ని లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సేమ్ అది ఇదే ప్రాసెస్ ఉంటుంది అనమాట. సో ఒకసారి మీరు ఈ 3 అప్లికేషన్లు ఒకసారి ట్రై చేయండి. ఖచ్చితంగా మీ ఫొటోస్ అవ్వచ్చు, అదేవిధంగా వీడియోస్ కానీ డాక్యుమెంట్స్ కూడా ఖచ్చితంగా రికవర్ అయితే అవుతాయి అనమాట. సో వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందంటే లైక్ చేయండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.